అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా బకాష్. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా? కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రధాన నిందితుడు ఎవరైతే అని చెప్తున్నారో సంజయ్ రాయ్ అనే ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈ ఇన్సిడెంట్ జరిగి ఆగస్టు 9వ తేదీ ఇప్పటికి 20 రోజులు పూర్తి అయిపోయినాయి. ఇప్పటిదాకా ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ నిన్నటి రోజున ఆ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ వాడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాడిని అరెస్ట్ చేసింది, వాడి మీద కేసు నమోదయ్యిండేది ఈ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని అత్యాచారం చేసినందుకు గానో లేదంటే హత్య చేసినందుకు గానో కాదనమాట. ఆ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అనాథ శవాలు ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముతున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ కాలేజ్లో ఆ కాలేజ్ అండ్ హాస్పిటల్కి సంబంధించి మెడికల్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి వాడి మీద సెక్షన్ 420 సెక్షన్ 7 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7 ఏదైతే ఉందో ఆ అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పేసి దొంగతనం కేసులు ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే వాడికి కేసు నమోదైంది. కానీ అత్యాచారానికి సంబంధించి కానీ తర్వాత హత్యకు సంబంధించి కానీ కేసు నమోదు కాలేదు. సో ఇదే కోణంలోనే ఏం ఆలోచిస్తున్నారంటే వాడికి ఈ కేసులు ఎలా పెట్టారంటే ఆ చనిపోయినటువంటి ఆ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాలకు తనకు తెలిసి ఇది ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పేసి అనుమానంతో వీడు చంపించి ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ అంటే భాషతో సంబంధం లేదు, ఎక్కడో బెంగాలీ, తెలుగు, భాషతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ఒక ఇండియన్ తర్వాత ఒక ఆడబిడ్డకి ఇలాంటి జరిగింది, మన సమాజంలో ఒక మనిషి అంటే మనిషి అనేవాడు ఒక సంఘజీవి. సో సాటి మనిషికి సాటి అమ్మాయికి ఇలా జరిగింది, ఇలాంటి అన్యాయం మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూ గురించి ఇప్పటిదాకా మర్చిపోకుండా దీనికి స్పందిస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీల్లో కొంతమంది వ్యక్తులు మంచి వాళ్ళు అయిండొచ్చు, ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారేమో, ఈ కేసుని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. వాడేమో ఇంతకుముందు జంతు లక్షణాలు ఉన్నాయి, వాడు అసలు మనిషే కాదు అని చెప్పేసి వాడి మీద అలా చిత్రీకరించడం జరిగింది. ఎవరు? సంజయ్ రాయ్ అనేవాడిని. ఆ తర్వాత మళ్ళీ వాడు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నాడు, అమాయకుడు అంటే వాడు ఎప్పుడైతే పోలీస్ కస్టడీలో ఉన్నాడో ఆ సమయంలో మహా అయితే ఏం చేస్తారు, ఊరి తీస్తారు కదా, తీసుకొని నన్ను చంపుతారు అంతే కదా అని చెప్పేసి ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఎప్పుడైతే వాడు జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత నువ్వు ఎందుకు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ను ఒప్పుకున్నావు అని అనగానే వాడేమన్నాడు, అసలు ఇప్పటికైనా నేను అసలు నిజాలు కనిపెడతారేమో అని చెప్పేసి ఒప్పుకున్నాను, ఈ తప్పు నేను చేయలేదు, వెళ్ళేపాటికి అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి ఇలా ప్లేట్ మార్చాడు. సో వాడంతకు వాడిగా ఇండివిజువల్గా వాడు అలా నిర్ణయం తీసుకుంటున్నాడా లేదంటే వాడితో ఎవరైనా చొప్పిస్తున్నారా, దీన్ని ఇంకా సాగదీసి ఒక ప్రభుత్వం కూలిపోయే విధంగా చేస్తున్నారా లేదంటే ఇంకొక ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి ఈ కేసును వాడుకుంటున్నారా చూస్తా అంటే అలాగే అనిపిస్తుంది అనమాట. ఎయిదర్ ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా వాళ్ళకి మా ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడుకోవాలని ఆ మమతా బెనర్జీకి ఉంటుంది. దీన్ని ఎలాగైనా కూల్చేసి ఆ రాజీనామా చేస్తేనే ఇందులో సరైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు భావించి పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అసలు మనకి అర్థమవుతుంది, కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది పొలిటికల్గా ఇలా జరుగుతూ ఉంది. బట్ ఏమైనప్పటికీ ఫైనల్గా ఆ అమ్మాయికి న్యాయం జరగాల, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కావాలా, మిగతా డాక్టర్లు ఎవరైతే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక భద్రత అది కావాలా, అమ్మాయిలకి ఇలాంటివి మళ్ళీ జరగకూడదు ఎక్కడా కూడా అని చెప్పేసి ఇలాంటి మార్పులు రావాలా, ఇది మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు కోరుకుంటున్నది. సో ఇది జరగాలంటే చాలా టైం తీసుకుంటుంది. మన దేశంలో కఠినమైన చట్టాలు రావాలన్నా ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలంటే ఎవరెవరు ఉన్నారో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కనిపెట్టాలా. దీనికంతా టైం పడుతుంది. బట్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఆ పాటికి వాళ్ళ శిక్ష పడే పాటికి వాళ్ళకు వయసు చనిపోయి ఉంటారేమో లేదంటే ఇంకా వేరే తప్పుదో పట్టించేసి వాళ్ళని తప్పించేసి ఇలా కూడా ఉంటుందేమో చూడాలి. సో ఈ విషయం అయితే ఇప్పటితో మర్చిపోయేలాగా లేదనమాట. ఎవరు కూడా సరైన న్యాయం జరిగేంత వరకు దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూనే ప్రతి ఒక్కరూ స్పందిస్తూనే ఉంటారు. ఈ విషయం చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.